దర్శనం. నేను నా గమ్యం చేరేదాకా మధ్య వచ్చే ఏ స్టేషన్లో నాకు పని కదా. నేను టికెట్ కొనుక్కున్నది ఎక్కడికో వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి. మధ్యలో ఎన్ని స్టేషన్లు వస్తే నాకేమి. విజయవాడ వచ్చినప్పుడు నేను దిగానా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది కూడా అంతే. కాబట్టి ఆత్మానాత్మ విచారణలో ఈ ఆత్మ విచార మార్గం ఎలా అనేటువంటి దానికి ఇది మార్గం. ఇది ఒక ప్రక్రియ. అయితే నిన్ననే ఒక ఆయన ఇక్కడ నన్ను అడిగారు, నేనెవరు అని ప్రశ్న వేసుకోమన్నారు కదా భగవాన్, వేసుకుంటే సరిపోతుందా అని అడిగారు. నీ చేతిలో మామిడి పండు ఉంటుంది, ఇది తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, వగరుగా ఉంటుందా, తీయగా ఉంటుందా 1000 సార్లు అనుకోండి, తెలియదు. తింటే కానీ తెలియదు. అదే నేను మనం చెప్పుకున్న అప్పడం పాట కదా. అప్పడం తిని చూడు, అది తినినప్పుడే నీ ఆశస్సు అని రాశారు భగవాన్. అప్పడాన్ని అధ్యాత్మని ఆయన సమన్వయం చేస్తూ వంట గదిలో బోధ చేశారు. పిండి తండి, ముద్ద చేయండి, ఒత్తిన దాన్ని నూనెలో కాల్చండి, జ్ఞానాగ్నిలో పడేయండి, దానిలో నుంచి తేల్చండి, దాన్ని తినండి, జీర్ణం చేసుకోండి, అప్పుడు కదా అప్పడం బాగున్నది అనేది. కాబట్టి ఆత్మానాత్మ విచారణలో భూయామై అన్నటువంటి ప్రశ్నకి జవాబు ఏమిటంటే, దేహాత్మ భావన దాటి నేను దేహము మాత్రమే కాదు, నేను దేవిని, ఆ ఆత్మను నేనై ఉన్నాను, నేను ఆత్మనై ఉన్నాను అని అనుకోగలిగితే అది ఆత్మభావన. దీన్ని అచ్చ తెలుగులో ఇద్దరు మహాపురుషులు ఒకరికి తెలియకుండా ఒకరికి వాడినటువంటి పదం ఏంటంటే, 3 అవస్థలలో నేను ఉన్నాను అని ఇందాక చెప్తున్నాక, జాగ్రత్త అవస్థలో, నిద్రపోయినప్పుడు, బ్రాహ్మీ ముహూర్తంలో, అన్ని వేళలా నేనుగా ఉన్నాను కదా. జనలమూడు అమ్మ దాన్ని నేనైన నేను అని చెప్పింది. అంటే నేనుగా కనిపిస్తున్న ఈ అనసూయ అనేటువంటి వ్యక్తి నేనైనా జల్లెడమూడి అమ్మనైనా అయినా నేనే ఆత్మగానే, నేను ఆత్మనై ఉన్నాను, జల్లెడమూడి అమ్మగా కనిపిస్తున్నాను. కనిపించడానికి ముందు అనసూయమ్మలాగా ఉన్నాను. నేనైనా నేనే. కాబట్టి మీలో ఎట్లాగైతే ఆత్మ అన్ని స్థితులలో నేనుగా ఉన్నదో, నేని యందు నేను ఉన్నది సత్యసాయి భగవానుడు కూడా ఆ కళాద్య విచ్ఛిన్నమైన దాంట్లో నేనైన నేను అంటే అన్నిటా అంతటా నేనుగానే ఉన్నాను. నేనుగాని భిన్నమైన దాంట్లో నేనేనన్నాను. అంటే ఆ నేను ప్రధానం. ఇవాళ నేనుకి మన విజిటింగ్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మెయిల్ ఐడి, ఇంకేదో ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటినీ నుంచి ఒక నిరాధారమైన ఆధారు, ఇవి మనకు ఐడెంటిటీ అయిపోయింది. తర్వాత యూనిక్ నంబరు, ఇంకో నంబరు, ఇది ఏమిటి ఎటుపోతున్నాం మనం? ఆ నేను అనబడేటువంటిది అఖండము, చిత్యనము, అవ్యయము, అచ్యుతము, అనుపమానమైనటువంటి ఆత్మ అన్నటువంటి ఆ ఎరుక మనకు ఉన్నట్లయితే మాట్లాడుతున్న నేనే కాసేపటికి విశ్రమించబోతున్నాను. విశ్రమించిన నేనే మహాకారణ శరీరంగా ఆనందాన్ని అనుభవించబోతున్నాను. ఆ అనుభవించిన నేనే మళ్ళీ నేను అనుభవించాలని హాయిగా చెప్పడానికి లేస్తున్నా. లేచి నేనే చెప్తున్నా. ఈ చెప్తున్నది ఎవరంటే, ఈ మూడింట అన్నిట అంతటా ఆవరించి ఉన్న ఆ నేను ఉన్నటువంటి ఆ భావనే ఉదాత్తమైనటువంటిది. కాబట్టి ఆత్మవిచార మార్గంలో నేనెవరన్నా ప్రశ్న వేసుకోవటం ప్రారంభం. అది అంతం కాదు, అది ఆరంభం. అక్కడి నుంచి మనం చాలా వదిలిపెట్టాలి. ఎన్నో వదిలిపెడితే తప్ప మనకు కావలసింది మనం పట్టుకోలేదు. దీనికి ఒక రాణి లేదా ఒక రాజకుమార్తె తండ్రి యుక్త వయస్సు వచ్చింది కాబట్టి, అమ్మా నీకు కళ్యాణ యోగం సమయం ఆసన్నమైంది, స్వయంవరాన్ని ప్రకటించరా అన్నాడు. నాన్నగారు తప్పకుండా ప్రకటించండి, నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా, మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, కానీ ఒక చిన్న నియమం ఉంది, నా శరీరం మీద నేను సర్వాభరణాలు ధరించి నేను వాళ్ళతో కనపడతాను. వాళ్ళు నాతో పరుగు పందెంలో నన్ను ఓడించారు. ఎవరు నన్ను పరుగు పందెంలో ఓడించగలరో వాళ్ళని నేనే వివాహం చేసుకుంటాను, మీరేం దిగులు పడకండి, స్వయంవరం ప్రకటించండి, కండిషన్ ఇది చెప్పండి అని. ఇదేమిటి
ఆడపిల్లని పరుగు పందెంలో పరిగెత్తించడంలో ఓడించడానికి యువరాజులంతా పోటీ పడతారు ఎట్లాగూ అని ఆయన అనుకుని అట్లాగేనమ్మా అన్నాడు. యువరాజులు యువ కిషోరాలు వస్తున్నాయి, యువకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆనంద పరుగు పందెంలో గెలుస్తున్నవాడు లేడు. 30 మంది 40 మంది అయితే రాజుగారికి నిరాశ కలిగింది, రాణిలో ఉత్సాహం పెరిగింది. రాణి అంటే రాజకుమార్తె. నన్ను ఓడించే మగధీరుడు ఎవడు లేడు అని ఆమె అనుకుంటున్నది. మా అమ్మాయిని కనుక ఓడించకపోతే మా అమ్మాయికి పెళ్లి చేయలేని ఆయన నిరాశగా ఆ సింహాసనంలో దిగులుగా కూర్చున్నాడు. ఇంతలో ఒక యువకుడు వచ్చాడు. యువకుడు వచ్చి నేను పరుగు పందెంలో పాల్గొంటున్నానని ప్రకటించాడు. వాడు కడు బీదవాడు, బీదగా కనిపిస్తున్నాడు కానీ తెలియని యుక్తి ఏదో వాళ్ళలో కనిపిస్తుంది. ఆ యుక్తి ప్రకారం ఆమెతో ఏం చెప్పాడంటే, రాజకుమారి, నువ్వు పరిగెత్తేటువంటి సమయంలో ఒక్కొక్క పని చేయాలి. పరిగెత్తేది నువ్వు ఆపద్దు. ఏం చేస్తావంటే పరుగు అయ్యే ఆఖరు క్షణంలోగా లేదా ఆఖరు క్షణానికి నీ శరీరం మీద నువ్వు పెట్టుకున్న ఏ ఆభరణము ఉండకూడదు. కాబట్టి నువ్వు ఒక్కొక్క ఆభరణం చెవి కమ్మలు తీసి విసిరేస్తుంది. పరిగెత్తుతూ నువ్వు పరిగెత్తును, నేను పరిగెత్తున్నాను అన్నాడు. ఆమె ఇదేముంది, ఏముంది, మళ్ళీ ఎవడో పట్టుడు వస్తాడు, ఏది మళ్ళీ చేతిలో పెడతాడని అనుకుంది. కానీ ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి విసిరి, ఇది విసురుదామా విసరద్దా, ఇది మళ్ళీ ఇటువంటి దొరుకుతుందా దొరకదా, ఈ కంఠహారం గ్రైవేయకు అంటారు, మళ్ళీ ఇటువంటివి మళ్ళీ మా నాయన చేయిస్తాడా అని ఆలోచన పుట్టగానే నెమ్మదిగా పరుగు పందెం మందగించింది. ఆభరణాలు జారిపోయినాయి, మందగించింది. నెమ్మదిగా వెళ్ళి ఎక్కడున్న ఆభరణాలు ఏం లేదు. రాజకుమార్తె ఖాళీగా మామూలు స్త్రీ వలె, మామూలు అమ్మాయి పెళ్లికి రెడీ అయిన అమ్మాయిలాగా నుంచోతుంది, యువతిలాగా. ఈ యువకుడు ఎక్కడున్నాడో తెలిసిన ఆ అమ్మాయికి 100 గజాల దూరంలో ముందండి వాడు గంభీరంగా నుంచున్నాడు. ఇకపై అవన్నీ ఎదుర్కొంటురా అన్నాడు. అదేమిటంటే నేను గెలుచుకున్నాను అన్నాడు. ఎలా గెలుచుకున్నావు? నువ్వు ఊరికే నన్ను పడేయమన్నావు, పరిగెత్తమన్నావు అంటే, అవును నిన్ను పరిగెత్తమన్నాను తప్ప నీతో పాటు నేను పరిగెత్తుతానని చెప్పలేదు కదా, నిన్ను దాటి వచ్చాను అన్నట్టు. మన ప్రయాణంలో కూడా ఎన్నో మనం జారగించుకోవాలి. మనకి ఇష్టమైన పనులు, ఇష్టమైన ఆహారాలు, ఇష్టమైన వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ డిస్టార్షన్స్. వాటన్నింటినీ కూడా మనస్సుని పరిపూర్ణతమైన అంతర్ముఖం చేయాలి. ఆ అంతర్ముఖం చేయడం అనేది ఆత్మవిచారం అంటారు. నేనెవరు అన్నటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు జీవుడికి ఒక అంతరంగిక స్పృహ ఏర్పడి తీరుతుంది. అదేదో అధ్యాత్మలో గురువు అనుగ్రహం చేత వచ్చేది మాత్రమే కాదు. అది ఏర్పడిన తర్వాత ఆలోచనలు చాలా విస్తృతమవుతాయి, చాలా లోతుగా వెళ్తాయి. వెళ్ళినప్పుడు మన మనస్సు సత్యం వైపు వెళుతుంది. అప్పుడు దుఃఖం తాకదు, సుఖం మనల్ని ముంచదు, మనల్ని ఆనందకారక స్థితిలో తీసుకుని వెళ్తుంది. అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి జ్ఞాన భూమికని భగవాన్ రమణుడు ఈ ప్రపంచానికి తమ జీవన విధానం ద్వారా అందించారు. అయితే భగవాన్ ఆశ్రమంలో ఉన్న తాము చేయవలసిన పనులన్నీ తాము చేశారు. పుస్తకాలు పుట్టారు, ప్రూఫ్ రీడింగ్ చేశారు, ఏది చేసినా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేశారు. అన్నామలై అనేటువంటి ఒకసారి 1 గంట 2 గంటలు మాట్లాడుతున్నాం ఆయన గురించి. ఇక్కడే అన్నామలై స్వామి ఎట్లా అయినాడు అని. అన్నామలై అనేటువంటి తాపీ మేస్త్రి వెంబడి వెళ్ళి రమణాశ్రమాన్ని మొత్తం పర్ఫెక్ట్గా అతని చేత కట్టించారు. ఒక్కసారి అతన్ని చూసి ఇంత ఆశ్రమం నేను కట్టాను కదా అనే అహం అతనికి రాకుండా, అహం నిర్మూలించే గురువు కనుక నిర్మాణం అయిపోయింది, ఇకపై నువ్వు ఆశ్రమానికి రావట్లేదు అన్నారు. ఆ రకంగా అన్నామలై అనబడేటువంటి ఒక తాపీ మేస్త్రి రమణాశ్రమ నిర్మాణం చేసి తన గురువు ఏం చెప్పాడో దాన్ని తల వంచుకొని అవుదల కాల్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే, ఏమి గురువు ఇంత దయారహితుడా అని మనకు అనిపిస్తే, తర్వాత కాలంలో మరుక్షణమే జరిగింది ఏంటంటే, భగవాన్ ప్రతిరోజు అన్నామలై ఉన్న చోటుకు వెళ్ళి అతనితో వెళ్ళేవారు. భగవంతుడు భక్తుడి దగ్గరకు వెళ్ళేవారు.
అట్లాగే వారు అన్నారు, నువ్వు ఇకపై అన్నామలయ్య కాదు, నువ్వు అన్నామలయ్య స్వామికి. ఎందుకు అంటే నువ్వు జ్ఞాని. నువ్వు జ్ఞాని ఎందుకైనావో తెలుసు, గురువాజ్ఞను పాటించావు కనుక నువ్వు నిజమైనటువంటి జ్ఞాని అయినావు అన్న. అటువంటి అన్నామలయ్య స్వామి వంటి వారు ఎందరినో ఆయన సృష్టించారు. అలాగే భక్తి ఆవేశంలో, అలాగే ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సాధకుడు ఎలా ఉండాలో చెప్పారు. ఇది ప్రతి సాధకుడు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగంటే ఆశ్రమానికి మనం వెళ్తాం, అంతకుముందు ఆశ్రమం ఎప్పుడు చూడాలి, కొత్తగా కనిపిస్తుంది, అద్భుతంగా ఉన్నది. అసలు ఉంటే ఆశ్రమం ఇలా ఉండాలి అని నిర్ణయించుకొని వెనక్కి వచ్చేస్తాం. అది మొదటి దశ. మళ్ళీ కొద్ది కాలానికి మనం సాగక అదే ఆశ్రమానికి వెళ్తాం. వెళ్ళి అక్కడ జరుగుతున్న వాటిని మనం పరిశీలించడం మొదలు పెడతాం. ఏవో కొన్ని అట్లా ఉండకుండా ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. ఇదేంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది. మూడవసారి వెళ్ళేసరికి లేదు వీళ్ళ వల్ల కావటం లేదు, వీళ్ళు సరిగ్గా చేయటం లేదు, దీన్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి అని అనుకుంటాడు. ఐదవసారి వెళ్ళేసరికి ఆశ్రమంలో తాను ఎందుకు వచ్చాడో ఆ పని మర్చిపోతాడు. ఆశ్రమాన్ని సరిదిద్దే పనిలో తనను తాను పోగొట్టుకుంటాడు. అధ్యాత్మ సాధనలో ఇది చాలా గ్రేట్ కాషన్. మనం ఎలా వెళ్ళాలంటే అసలు ఆశ్రమానికి మనకి ఏం సంబంధం? ఏవో జరుగుతుంటాయి, వాళ్ళకి వచ్చిన రీతిలో వాళ్ళు చేసుకుంటారు. మనం ఎవరైనా అడిగితే ఇలా చేయండి, ఏం చేయాలి అని అడిగితే చెప్పండి, లేకపోతే హాయిగా చూసి చేయండి. అధ్యాత్మలో కూడా అలాగే నిన్న లాంగ్ మెడిటేషన్, షార్టెస్ట్ మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. చార్విక్ 6-7 గంటలు ఛానల్లో ఉండేవాడు. ఆ పక్కన ఆ గదిలో వాడికి సాగేది కాదు. దానికి భగవాన్ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. కాబట్టి స్పిరిచువల్ పాత్లో, సాధనా మార్గంలో ఒక సూచన ఏంటంటే కంపారిజన్ ఈజ్ ద వరస్ట్ ట్రైట్. మనం ఇంకోళ్ళతో పోల్చుకోకూడదు, చాలా తప్పిదం చేస్తాం. మనం అసలు ఎవరితోనూ పోలిక లేదు మనకి, మనమే. అధికుడితో పోల్చుకున్నామా అందలేదే అని అంటారు, అల్పుడితో పోల్చుకున్నామా మనం ఇంతటి వాళ్ళ అహంకారం. ఇంతకీ మన స్థితి ఏమిటి అని అంటే జస్ట్ ఆ కంపారిజన్ అనేటువంటి ఆస్పెక్ట్ని వదిలేదే. మన మార్గంలో మన ప్రయాణాన్ని మనం ఎంత స్పష్టంగా చేస్తున్నామో మనం ఆలోచించుకున్నాము. మహత్తరమైనటువంటి త్యాగాలకి ఆస్తులన్నీ ఎవరికో ఇచ్చేయమని కాదు, మనకున్న సంపాదనంతా ఎవరికో ధారబోయమని కాదు. మహత్తర త్యాగం అంటే అహంకారం మమకారాలు రెండు వదిలించుకోగలరు. కాశీ ప్రయాణం మీద మనకి ఎప్పుడు ఒక చమత్కారం ఉంది కదా. ఆ రోజుల్లో ఇవాళ అసలు ఆ ప్రశ్నే లేదు అనుకోండి. కాశీ ఎందుకు వెళ్తున్నావు అనగానే ఏదోరా దిబ్బచాపల్లి నాకు ఆ కూర ఇష్టం, ఈ కూర ఇష్టం, అక్కడ గంగలో స్నానం చేసి ఆ గంగ గట్టునే దాన్ని వదిలేసి వచ్చేద్దామని అనిపిస్తుంది, అందుకని వెళ్తున్నాను అనేవాడు. నిజంగానే పాపం వాళ్ళు ఏ వయస్సు వాడైనా కాశీ నుంచి తిరిగి రాగానే సమారాధన చేసినప్పుడు వాడు ఏమి వదిలిపెట్టి వచ్చాడో అది వంటశాలలోకి రాకుండా చూసేవాడు. అంటే వాడు వదిలేశాడు, అది అందరికీ అందకుండా కూడా చేశాడు కదా. కానీ తీవ్ర విచారణ చేస్తే కాశీకి ఎందుకు వెళ్ళాము, దేన్ని వదిలిపెట్టామంటే దేహాత్మ భావన వదిలిపెట్టి ఆ గంగలో పునీతం కావడానికి వారణాసి పెట్టారు. అహంకారం, నేను ఇంత పదవిలో ఉన్నా, ఇంత సంపాదించా, జీవితాన్ని ఎక్కడ అపజయం లేకుండా, డక్కా మొక్కి లేకుండా, ఇందాక నేనే నడిపించా అన్న అహంకారాన్ని గట్టును వదిలేసేసి ఈ ప్రపంచంలో వీళ్ళందరూ నా వాళ్ళే అనుకుని ఆ గట్టు ఎరగని మమకారాన్ని, మమతని కాస్త తగ్గించుకో. ఎందుకంటే ఇందాకే అనుకున్నాం, వీళ్ళంతా నా వాళ్ళు అని మనం అనుకున్నాం, అవతల వాళ్ళు ఇంకా అనుకోలేదేమో, మనకు తెలియదు కదా. వాడు వీడిపోవటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకనే సత్యసాయి భగవానుడు చెప్పిన ఈ మాట ఆయన అన్ని అచ్చతలుగులో చెప్పారు. కూడి ఉన్నాయి అని అనుకుంటున్నావే, అవన్నీ ఊడిపోయేవే, నీ నుంచి చీడిపోయేవి, జాగ్రత్త.
కూడి 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 ఉన్నాం, కలిసి ఉన్నామని అనుకుంటాం, ఉండేది ఏం లేదు ఇక్కడ. అవన్నా పోతాయి, మనమన్నా వాటి నుంచి వైదొలుగుతాం. ఇది వైరాగ్యం కాదు, ఇది వైరాగ్య వైభోగం. దీనిలో నుంచి ఆత్మవిచార మార్గం ప్రారంభం కావాలి. ఆత్మని పట్టుకుందామని వెళ్ళవలసిన పని లేదన్నారు. అసలు నీవు ఆత్మయోగి ఉన్నావు అన్న తర్వాత దాన్ని వెతికేది ఎక్కడ, పట్టుకునేది ఎక్కడ? నీవు ఆత్మలో ఉన్నావు, సర్వం కలిగిన బ్రహ్మమై ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది. ఇటువంటి ఈ దివ్య భావన గరిమని, ఇటువంటి ఆత్మవిచార మార్గాన్ని ఏ భగవాన్ మధురై నుంచి అరుణాచలానికి చేరుకొని తనను తాను సమర్పించుకొని శరణాగతిని పొంది అక్షర ప్రణామాలలో భక్తుని వలె ఏడ్చి ఏడ్చి తనలో ఉన్నటువంటి మాయా విషయాన్ని పక్కకి నెట్టమని అడిగి, ఇంత దాకా వచ్చినా మళ్ళీ నా చూపులు మరలి ప్రపంచక భావంలోకి వెళ్ళిపోతాయేమో, నా చూపు నీ చూపులో కలుపు, నా లోబెలుగును నీ లోబెలుగులో కలపమని అర్థించినటువంటి ఒక దివ్య గానాన్ని నేను మనం విన్నాము. దర్శనం